అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు బిగ్ షాక్ ఎదురైంది. సో ఆర్ఎస్ఎస్ ఉత్సవాలు, శతాబ్ది ఉత్సవాలను న్యూయార్క్లో ఘనంగా జరపాలని చెప్పి ఆర్ఎస్ఎస్ భావిస్తున్న తరుణంలో అక్కడి న్యూయార్క్ మేయర్ మామ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఒక ఇండో అమెరికన్నే, నాకు ఆర్ఎస్ఎస్ ఇక్కడికి వచ్చి మాట్లాడటం, వాళ్ళ హిందూ భావాజాలం గురించి మాట్లాడటం అనేది నాకే చాలా చిరాగ్గా ఉందంటూ ఆయన మాట్లాడటం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడున్న కొంతమంది యువకులు కూడా ఆర్ఎస్ఎస్ ఒక వర్గానికి మాత్రమే సంబంధించింది, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతోంది, అప్పట్లో భారత్ అంటే భిన్నత్వంలో ఏకత్వం, కానీ ఆర్ఎస్ఎస్ దానికి కంప్లీట్గా భిన్నంగా ఉంది, అలాంటి 100 సంవత్సరాలు సభ ఇక్కడ వద్దు అంటూ కూడా అక్కడి పౌరులు చాలామంది నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి న్యూయార్క్ మేయర్ మామ్దాని ఏం మాట్లాడారో చూడండి ఒకసారి. I don't support the rally, but I don't know if the city has any jurisdiction on canceling a private event. I also stand here as the first Indian American mayor in our city's history, and my mother's family is all still in India, and the vision of India that I was taught by my family and the one that I grew up being very familiar with was of a pluralistic society, of a secular republic that believed in the belonging of each and every person who was from India. And it has been incredibly troubling to see the rise of a movement that is predicated on an exclusionary vision of any country, frankly. And so it is one that I find myself in deep opposition to, not only as an Indian American, but also as the mayor of a city that believes deeply in the belonging of each and every person, no matter their color, their creed, their religion, their faith, wherever they're from. సో ఆయన ఏం చెప్తున్నారంటే, నేను కూడా ఒక ఇండో అమెరికన్నే, ఇప్పటికీ మా అమ్మ నాన్న ఇండియాలోనే ఉన్నారు, న్యూయార్క్ మేయర్గా మొదటి సంతతి ఇండో అమెరికన్ వ్యక్తిగా, మొదటి సంతతి వ్యక్తిగా నేను ఉన్నాను ఇక్కడ. సో అలాంటి ప్లేస్లో నేనుండి ఇక్కడ అమెరికాలో కులాలు మతాలు వేటిని కూడా నేను పట్టించుకోను, ఇక్కడున్న ప్రజలు కూడా పట్టించుకోరు. బట్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఇక్కడికి అమెరికా వచ్చి ఒక సబ్ పెట్టడం నాకు ససేమిరా నచ్చట్లేదు. మేబీ నాకు ఆ యొక్క అధికారం ఉందో లేదో నాకు తెలీదు, బట్ నేను మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నానంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ నెల ఆగస్టు 29న అమెరికాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అమెరికాకు చేరుకున్నారు. సో చాలామంది ఎవరైతే ఇండో అమెరికన్స్ ఉంటారో, ఇక్కడి నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐలు ఉంటారో, వాళ్ళంతా కూడా ఘన స్వాగతం పలికారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కి. సో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు అక్కడ. ఆ కీలక ప్రసంగం అడ్డుకోవడానికి ఇటు ఎవరైతే అంటే దీని వెనకాల కాన్స్పిరసీ ఉందా, లేదంటే కనుక కావాలనే ఒక ఇది క్రియేట్ చేస్తున్నారా? ఎందుకంటే రీసెంట్గా మనం జెన్జీ యొక్క ఎఫెక్ట్ మనం భారత్ మీద ఎలా పడిందో మనం చూసాం. సో దాని తర్వాత అంటే దాని వెనకాల నిజంగా నీటికి సంబంధించి ఎవరన్నా బాధపడి లేకపోతే వాళ్ళ కుటుంబం గాయపడి ఉంటే ప్రభుత్వం పట్టించుకుంది. సో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. ఈ నీట్ ప్రొటెస్ట్ని పెట్టుకొని ఎవరైతే సంఘ విద్రోహ శక్తులుగా మారి అక్కడ అల్లర్లు క్రియేట్ చేశారో, ప్రజల సొమ్ముకు భంగం కలిగించారో, అక్కడ వాళ్ళు చేసిన రప్చర్ని మాత్రం ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అరెస్టులను అలాగే ఉంచింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసింది. సో ఎవరైతే అంటే మల్టిపుల్ కేసెస్ ఉండి లేదంటే పోక్సో కేసులు ఉన్నోళ్ళు, అత్యాచారాల కేసులు ఉన్నోళ్ళు, ఇలాంటి వాళ్ళ మీద మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్లు ఎత్తేమని చెప్పింది. అండ్ దానికి సంబంధించినప్పటి నుంచి సో దీని వెనకాల అమెరికాకి సంబంధించిన ఒక సంస్థ అయితే FCRA బిల్, సో ఆ బిల్లుకి సంబంధించి అక్కడి నుంచి నిధులు రావట్లేదు ఇండియాకి ఆపిన తర్వాత జరిగిన ఫస్ట్ పరిణామం ఇది. సో ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మిషన్స్, అది క్రిస్టియానిటీకి సంబంధించి కావచ్చు, లేదంటే ముస్లిం సంబంధించినవి కావచ్చు, లేదంటే జైనిజం, బుద్ధిజం, లేకపోతే ఈవెన్ హిందూకి సంబంధించినవి కావచ్చు. సో ఏ సంఘానికైనా లేకపోతే ఏ మిషన్కైనా ఫారెన్ నుంచి వచ్చే డబ్బుల్ని మేము దాన్ని కొంచెం మానిటర్ చేస్తాం అనేసరికి సో దాని ఎఫెక్ట్ అంటే ఒక రకంగా అమెరికా ఇండియాపై ఎలాంటి అక్కసు చూపించిందో ప్రపంచ దేశాలన్నీ చూసాయి. ఈవెన్
హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై, బాంబే, కోల్కతా, ఢిల్లీ ఇలాంటి చాలా చోట్ల ఎఫ్సిఆర్ఏ బిల్ గురించి చాలా పెద్ద ఎత్తున రాద్దాంతం జరిగింది. సో బయట నుంచి డబ్బులు రాకపోతే క్రిస్టియానిటీకి సంబంధించి కొన్ని పనులు కావచ్చు, వాళ్ళ ఎక్స్పాన్షన్స్ కావచ్చు, లేదంటే ముస్లిం మైనారిటీకి సంబంధించిన విషయంలో కావచ్చు, సో ఇలాంటివి కొన్ని ఆగిపోతాయి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంతా రోడ్డెక్కి మాట్లాడారు. ఇలాంటి అంటే ఈ అమెండ్మెంట్ బిల్స్ని మేము ఎప్పటికీ యాక్సెప్ట్ చేయమని చెప్పి చాలామంది ఈ యొక్క క్రిస్టియానిటీ మిషనరీస్ కావచ్చు, వీళ్ళందరూ పాస్టర్లు కూడా రోడ్డెక్కి మాట్లాడిన పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అలాంటి ఆర్ఎస్ఎస్కి ఇటు జెన్సీ పరంగా, ఇటు ఆ ఫారెన్ బిల్ పరంగా సో ఎలాంటి స్టాండు తీసుకోలేదని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఆర్ఎస్ఎస్ విషయంలో. వాస్తవానికి అది ఎఫ్సిఆర్ఏ బిల్ అనేది కేంద్రానికి సంబంధించింది. సో భారతదేశపు యువత ఎక్కడా కూడా దారి తప్పలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అక్కడ క్లారిటీ చేశారు. సో చాలామంది బీజేపీ వాదులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వాదులు కావచ్చు, కొంతమంది లైక్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, సో అంటే సమాజం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఆల్మోస్ట్ ఒక 60% జెన్జీ కిడ్స్ అనేవాళ్ళు దారి తప్పుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఇన్స్టెంట్గా కావాలి, ఇమీడియట్గా కావాలి, కాస్త ఓపిక పట్టే ఆ నేచర్ లేదు అంటూ కూడా చాలామంది మాట్లాడిన తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ మాత్రం జెన్జీ కిడ్స్ ఎక్కడా కూడా దారి తప్పలేదంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం. అండ్ దాని తర్వాత ఏదైతే ఫారెన్ బిల్ ఉందో దానికి సంబంధించి అమెండ్మెంట్స్ జరగాలని చెప్పి లోక్సభలో పట్టుబడితే సో దానికి సంబంధించి లేదు, అది మళ్ళీ ఆ బిల్లు వస్తే ఇక్కడ కొన్ని మతాలకి ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది దాన్ని వ్యతిరేకించిన నేపథ్యం. సో ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ బేస్ చేసుకొని భారత్కి ఒక దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని అమెరికా డిసైడ్ అయింది. అందుకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అమెరికాలో సభ పెట్టుకుంటామంటే దానికి నిరసనలుగా చేస్తున్న పరిస్థితి. సో పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అమెరికాలోనే పెట్టాలని అనుకోలేదు. వాస్తవానికి అక్కడున్న అమెరికన్లు ఎవరైతే ఉన్నారో ఇండో అమెరికన్స్ కావచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, అక్కడున్న వాళ్ళు సభ పెట్టాలని పట్టుబట్టిన తర్వాతే ఈ వివాదం మొత్తం జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ని ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఆయన చేసిన మిస్టేక్ ఏంటి, అసలు ఇది ఒక దేశానికి భంగం కలిగించే, ఆత్మగౌరవానికి భంగం కలిగించేదా, లేదంటే ఆర్ఎస్ఎస్కే భంగం కలిగించేదా, లేదంటే అందరితో స్నేహపూర్వకంగా సంబంధాలు కొనసాగించే మోడీకి సంబంధించిన ఇష్యూ అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అమెరికా పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా ఆయన అమెరికాకు విచ్చేశారు ఆయన. సో ఇందులో భాగంగా న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వేదికగా ప్రవాసులతో ఆగస్టు 29న భారీ సభను నిర్వహించారు. సో ఈ కార్యక్రమంలో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమంపై న్యూయార్క్ నగర మేయర్ మామ్దానీ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో న్యూయార్క్లో ఒక ప్రెస్ మీట్ జరిగింది. అక్కడ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మామ్దానీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ గురించి మామ్దానీ ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఈ కార్యక్రమాన్ని అసలు సమర్థించను. అయితే ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, దీన్ని రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ నగర ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం దీన్ని అపోజ్ చేస్తున్నానంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అండ్ శతాబ్ది వేడుకలను పురస్కరించుకొని ఆర్ఎస్ఎస్ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అవుట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే సంఘ్ చీఫ్ మోహన్ భగత్ అమెరికా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన న్యూయార్క్ చేరుకున్నారు. అక్కడ జరిగే ప్రత్యేక యూనివర్సల్ వన్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అండ్ దీనికి సంబంధించి భారీ సభకు దాదాపుగా 5,000 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది. సో భారతీయ మూలాలున్న న్యూయార్క్ మేయర్ తన కుటుంబ నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. మన నగర చరిత్రలో తొలి భారతీయ అమెరికన్ మేయర్గా నేను ఇక్కడ ఉన్నాను, అండ్ నా తల్లి కుటుంబం మొత్తం భారతదేశంలోనే ఉంది. సో భారత్ చాలా గొప్ప దేశం, అది లౌకికవాద దేశం. అలాంటి దేశంలో ఆర్ఎస్ఎస్ పర్టికులర్గా ఒక వర్గానికే ఎందుకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మామ్దానీ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. సో సభ జరిగే అవకాశం ఉంది, కానీ అక్కడ ఎలాంటి నిరసనలు వస్తాయి, ఎందుకంటే
సివిల్ సొసైటీ సంస్థల వారి నిరసనలు కూడా హోరెత్తున్న వేళ ఒకవేళ ఏదన్నా అక్కడి పోలీసులు ఏమన్నా ఆంక్షలు పెడతారా, లేదంటే ఇంకేమైనా జరిగే అవకాశం ఉందా? ఒక మేయర్గా ఆయనే డైరెక్ట్గా లేదు అని చెప్పారు కాబట్టి మరి ఇది ఈ సభ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కూడా నెలకొన్నటువంటి నేపథ్యం. మరి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ సభపై మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.